వైసీపీ నాయకులు ఇకనైనా ప్రభుత్వంపై బురద జల్లి అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే ఎర్రపతినేని కోరారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు. వ్యసనాలకు అలవాటు పడి లక్ష్మణరావు అనే వ్యక్తి ఆత్మహత్య యత్నం చేస్తే ప్రభుత్వానికి పోలీసులకు అంటగట్టాలని చూడటం బాధాకరమని ఎమ్మెల్యే తెలిపారు. రాజుపాలెం మండలం నెమ్మలపల్లి గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మణరావు అనే వైసీపీ కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. దానికి సత్తనపల్లి పోలీసులు కారణం. ఇతను కమ్మకులానికి చెందినవాడు, వైసీపీ ఎందుకుందామని అడిగాడని చెప్పి కూడా పుకార్లు అవదీయడం అనేది వాస్తవం కాదు. ఈ వ్యక్తి అనేక నేరాల్లో ఆరితేరినవాడు, చాలా కేసుల్లో ఉన్నవాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి అతను ఆ ప్రయత్నం చేశాడు తప్పితే దీనిలో తెలుగుదేశం పార్టీ కానీ సత్తనపల్లి డిఎస్పీ ఆఫీసు కానీ లేదా పోలీసులు కానీ ఎటువంటి సంబంధం లేదు. వైసీపీ నాయకులు గుంట నగలుగా కాచుకున్నారు. రాష్ట్రంలో ఎవరు చనిపోతారా, ప్రభుత్వం మీద నప్పినేద్దామా, పోలీసుల మీద నప్పినేద్దామా, తెలుగుదేశం మీద నప్పినేద్దామా అనే దీంతో రెడీ కాసుకుంటున్నారు. ఇటువంటి శ్మశాన రాజకీయాలు చేయొద్దని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. దీంట్లో ఎవరు ప్రమేయం లేదని చెప్పి దీంట్లో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇతని చరిత్ర కూడా ఏంటో ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి దీన్ని వాస్తవాలు కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వైసీపీ దురాఘాతాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇటువంటి గ్లోబల్ ప్రచారం ద్వారా పోలీసుల ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బ తీయలేరని చెప్పి